అబ్రహాం, ఈ కవనెంట్ నీది కాదు, నీదైతే నువ్వు నడువు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము, నువ్వు అనుకుంటున్నావు నిబంధన చేస్తున్నావు, కానీ ఇది మన ఇద్దరి మధ్యలోనే జరుగుతుంది, కానీ ఇది నీ నిబంధన కాదు. ఇట్ ఈజ్ మై కవనెంట్, ఇది నా నిబంధన, నేను చేసుకుంటున్నాను. కింద మరలా రెండోసారి చెప్పాడు చూడండి. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన, నువ్వు నడవాల్సిన పని లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎవ్వరు నడవాల్సిన పని లేదు. మీతో నేను చేసే నిబంధన ఎలా ఉంటుందంటే, అది నేనే ప్రారంభిస్తాను, నేనే ముగిస్తాను, మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఎప్పటికి ఉండొచ్చు అన్నాడంట. హల్లెలూయా. ఇది నీ వల్ల అయ్యేది కాదు. ఒకవేళ నువ్వు నడిస్తే, అబ్రహాం నువ్వు నడిచావా? అబ్రహాం, నీలో నుండి ఆకాశ నక్షత్రాలు వస్తున్నాయి కదా, ఇసుక రేణువులు వస్తున్నాయి కదా. అబ్రహాం నడిస్తే ఏమైతే తెలుసా? అబ్రహాం వస్తాడు, అబ్రహాం చచ్చిపోవాలి. అబ్రహాం తర్వాత ఇస్సాకు వస్తాడు, ఇస్సాకు చచ్చిపోవాలి. ఇస్సాకు తర్వాత యాకోబు వస్తాడు, యాకోబు చచ్చిపోవాలి. యాకోబు తర్వాత ఏషాపు వస్తాడు, చచ్చిపోవాలి. ఇజ్రాయెల్ దేశం అంతా చచ్చిపోవాలి. అందరూ చచ్చిపోయి ఉంటే ఈ నిబంధన ఫెయిల్ అయిపోతుందండి. కవనెంట్ సక్సెస్ అవ్వదు. కవనెంట్ ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే, ఇరు వర్గాలు అంగీకరించింది నెరవేర్చుకోవాలి. హల్లెలూయా. మానవుడు ఒక అట్టర్ ఫెయిల్యూర్ అనే విషయాన్ని దేవునికి తెలుసండి. నువ్వు ఎలాంటి వాడు ఆయనకి తెలుసు. అందుకే ఆయన అంటాడు, అబ్రహాం ఓ పంచే, నువ్వు చేయాల్సింది ఏంటంటే, నేను చెప్పినట్టు నువ్వు లేచి నీ ఊరిని విడిచి నీ వారిని విడిచి వచ్చావు కాబట్టి నేను నీతో ఒక నిబంధన చేస్తున్నాను, ఆ నిబంధన నేనే చేసి నేనే ముగిస్తానన్నాడు. హల్లెలూయా.